శంతన మహారాజు తన కుమారుడైన దైవవ్రతుడితో కలిసి సుఖంగా హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. దేవవ్రతుడు తన అద్భుతమైన తెలివితేటలతో రాజ్యపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందసాగాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు శంతన మహారాజు వేటకు వెళ్లి యమునా నదీ తీరాన విహరిస్తున్నారు. ఆ సమయంలో గాలిలో ఒక అద్భుతమైన సుగంధం వ్యాపించింది. ఆ సుగంధాన్ని అనుసరిస్తూ వెళ్లిన రాజుకు నదిలో పడవ నడుపుతున్న ఒక అందమైన యువతి కనిపించింది. ఆమె పడవ నడుపుతూ ప్రయాణికులను నది దాటించేది. ఆమె పేరు సత్యవతి. ఆమె మత్స్యకార్యనాయకుడైన దాసరాజు పెంపుడు కుమార్తె. ఆమె అందానికి గుణానికి మంత్రముగ్ధుడైన శంతనుడు వెంటనే ఆమె తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్ళి సత్యవతిని వివాహం చేసుకుంటానని కోరారు. అయితే దాసరాజు సత్యవతికి పుట్టబోయే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అని కఠినమైన షరతు విధించాడు. తన కుమారుడు యువరాజు దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టం లేక శంతనుడు భారమైన హృదయంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ మనసంతా ఆ సత్యవతిపైనే ఉంది. సత్యవతి మీద ఉన్న ఇష్టం ఆయన్ని కుంగతీసింది. తండ్రి మౌనాన్ని, మనసులోని బాధను గమనించిన దేవవ్రతుడు తట్టుకోలేకపోయాడు. తానే స్వయంగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. తండ్రి సంతోషం కోసం నేను రాజ్యాన్ని వదులుకుంటాను అని ఒక గొప్ప మాట ఇచ్చాడు. కానీ దాసరాజు అంతటితో సంతృప్తి చెందలేదు. దేవవ్రత, నువ్వు మాట ఇస్తావు సరే, కానీ రేపు నీకు పుట్టబోయే పిల్లలు నా మనవళ్లతో యుద్ధం చేయరని నమ్మకం ఏంటి అని అడిగారు. ఆ ప్రశ్నలోని అంతరార్థాన్ని గ్రహించిన దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం భయంకరమైన రెండవ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో గొడవలకు కారణమయ్యే సంతానమే నాకు వద్దు. నేను ఆజన్మాంతం వివాహం చేసుకోను, బ్రహ్మచారిగానే ఉంటాను అని గంభీరంగా శపథం చేశాడు. అలా తన తండ్రి మీద ఉన్న ప్రేమతో భవిష్యత్తులో ఎటువంటి గొడవలకు అవకాశం లేకుండా భీష్ముడు తన వంశాన్నే త్యాగం చేశాడు. ఆ అచంచలమైన పట్టుదల చూసి ఆ ప్రతిజ్ఞ విన్న దేవతలు లోకమంతా ఆయన్ని భీష్ముడు అని కొనియాడింది. భీష్ముడు అంటే సంస్కృతంలో భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. దేవవ్రతుడు చేసిన ఈ అసమానమైన త్యాగాన్ని చూసి శంతన మహారాజు ఉదయం ద్రవించింది. తన సంతోషం కోసం సర్వసాన్ని వదులుకున్న కుమారుని చూసి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ పితృభక్తికి మెచ్చిన శంతనుడు తన కుమారుడికి ఒక అపరూపమైన వరాన్ని ప్రసాదించారు. అదే ఇచ్ఛామరణం. అంటే నాయన, ముచ్చువు కూడా నీ అనుమతి లేనిదే నీ దగ్గరికి రాదు అని దీవించాడు. ఆ విధంగా తనకు నచ్చినప్పుడు మాత్రమే ప్రాణం వదిలే అధికారాన్ని, స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆ విధంగా రాజ్యాన్ని, సంసారాన్ని రెండింటినీ త్యాగం చేసి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు దేవవ్రతుడు. ఈ గొప్ప త్యాగమే కురువంశ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. మహాభారత ఇతిహాసంలో ఎన్నో మలుపులకు పునాది వేసిన కథ శంతన మహారాజు మరియు సత్యవతుల పరిచయం. ఇది కేవలం ఒక రాజు, ఒక మత్స్యకన్య ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక గొప్ప త్యాగానికి నాంది.